హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే టుడే ఇలా శారీతో 2 పీస్ కట్ శారీతో ఫ్రాక్ కుడుతున్నాను. బేబీకి అయితే చిన్న పాపకి చూడండి. నేనైతే క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. దీనికైతే నేనైతే ఫోటో ఇచ్చాను పైన చూడండి. సైడ్కు స్టిచ్ చేస్తున్నాను. అలాగే లైనింగ్, బాడీ లైనింగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా క్రేప్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే హైట్ ఎంత ఉందో చూసేసి చూడండి. ఫ్రాక్తో, సైజ్ ఫ్రాక్తో కొలత తీసుకుంటున్నాను నేనైతే. చూడండి, క్రేప్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే లైనింగ్ భాగం అయితే కట్ చేశాను. ఇంకా దీని కటింగ్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే బుగ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను నేనైతే. చూడండి, ఇదైతే బ్యాక్ నెక్, బాడీ బ్యాక్ నెక్ అనమాట. ఇంకొకటి ఫ్రంట్ హార్ట్ సింబల్ ఇచ్చాను. ఫ్రంట్కి వచ్చి, బ్యాక్ వచ్చి రౌండ్ ఇచ్చాను. హ్యాండ్స్ ఇప్పుడైతే మెయిన్ పీస్ వేసుకొని బాడీ భాగం తీసేసుకుంటాను నేనైతే. చూడండి, శారీతో చూడండి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే హైట్ చూసుకుంటున్నాను, అది హైట్ సరిపోతా లేదని. చూడండి, నేనైతే బాడీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అండ్ హ్యాండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ అయితే ఇలా వేసుకుంటున్నాను నేనైతే ఓపెన్ చేసేసి. ఇంకా నాకు ఎలా అంటే ఇలా క్లాత్ తక్కువ ఉన్నట్టు అనిపించి ఓపెన్ చేసుకుంటాను. చూడండి, నేనైతే ఇప్పుడైతే ఇలా మరకిచ్చేసి తీసేసుకుంటున్నాను నేనైతే. ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి అని, క్లాత్ అంతా వేస్ట్ అవుతుందని. ఓకే, సరిపోద్ది. ఇప్పుడైతే సింగిల్ వేసేసుకొని దానిపైన పెట్టుకొని బాడీ భాగం అయితే కట్ చేసుకుంటాను నేనైతే. ఇంకా చూడండి, బ్యాక్ అయితే వేసేసుకున్నాను. బాడీ బ్యాక్ వచ్చేసి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్, ఇంకా హ్యాండ్స్ అనమాట ఇప్పుడు వేసేసుకునేది. నేనైతే శారీ పైన ఇలా మొత్తం వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటాను. చూడండి, బాడీ భాగం అయితే కట్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. ఫ్రంట్ భాగం అయితే ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. చూడండి, ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి బుగ్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను నేనైతే ఫ్రాక్కి. క్లాత్ అయితే చూడడానికి చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఓకే, హ్యాండ్స్ బి కటింగ్ అయిపోయినాయి. ఇంకా చూడండి, నేనైతే కొలత తీసేసుకుంటాను. నేనైతే హైట్ వచ్చి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఫ్రాక్ది. నేనైతే ఇదైతే ఫ్రిల్స్ ఇచ్చాను, నడుము దగ్గర ఫ్రిల్స్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అంబ్రెల్లా కట్ కాకుండా ఫ్రిల్స్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, క్లాత్ అయితే చాలా పెద్దగా ఉంది. దీనైతే 2 పీసెస్ తీసుకుంటున్నాను. ముందుకు వెనక్కి అని చెప్పేసి అని. ఓకే, కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు హైట్ ఎంత ఉంది ఏంటి అనేది అని ఫ్రాక్ సైజ్ పెట్టేసి చెక్ చేసుకుంటాను, గేరా ఎంత ఉందని చెప్పేసి అని. చూడండి, సేమ్ వచ్చేసింది గేరా.
ఓల్డ్ ఫ్రాక్తో సేమ్ గేరా వచ్చేసింది అనమాట. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా హైట్ చూస్తున్నాను 2.5 3 ఇంచెస్ ఎక్కువ ఉంది. దాన్ని అయితే ఫోల్డ్ చేస్తాను కింద అనమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్ మీ. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రాక్ ఎలా వచ్చిందో చూడండి. నేనైతే ఇక్కడ ఫోటో ఇచ్చి చూపించేస్తున్నాను ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగా కుట్టాను చూడండి. ఇలా నడుము దగ్గర ఫ్రిల్స్ ఇచ్చేసి హ్యాండ్స్కి అయితే బుగ్ హ్యాండ్స్ ఇచ్చాను. హార్ట్ ఇంకా చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి హార్ట్ సింబల్లో ఇచ్చాను, బ్యాక్ వచ్చి రౌండ్ ఇచ్చాను అనమాట. ఇంకా డోరీస్ ఇచ్చాను ఇలా స్ట్రెచబుల్ కోసం. హ్యాండ్స్ అయితే బుగ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇలా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి. బుగ్ హ్యాండ్స్ అయితే చాలా సూపర్గా వచ్చాయి. ఓకే అండి, ఫ్రాక్ ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇంకా ఓకే అండి, బాయ్.